ఓకే ఓకే ప్లీజ్ ప్లీజ్ నాగ శ్రీనివాస్ గారు. నాగ శ్రీనివాస్ గారు, ఇందాక మనం మాట్లాడుకున్న రైతులకు సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలు చేయట్లేదు అనేటటువంటి ఒక వాదన. సో ఈ ధాన్యం కొనుగోలుకు సంబంధించి గతంలో ప్రభుత్వం ఒకటి ఇచ్చింది. ఈ మధ్యకాలంలో వాట్సాప్లో ఎక్కువగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి సేవలు అందిస్తున్నారు. వాట్సాప్ నెంబర్ 7337359375 హాయ్ అని టైప్ చేస్తే దానికి సంబంధించినటువంటి పూర్తి ఆర్బీకే వివరాల దగ్గర నుంచి అన్నీ కూడా వస్తాయని చెప్పేసి, స్లాట్ వివరాలన్నీ వస్తాయి, కూపన్ కోడ్ వస్తుందని చెప్పేసి చాలా స్పష్టంగా ఉంది. 48 గంటల్లోగా డబ్బులు ఖాతాలో జమ అవుతాయని చెప్పేసి చూస్తున్నారు. నేను కూడా అది ఒకసారి మీతో మాట్లాడుతున్నాగానే ట్రై చేశాను. ఒకసారి పీసారు, అది కూడా పక్కన ప్లే చేయండి. మరి ఇంత స్పష్టంగా ఉన్నా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ధాన్యం కొనుగోలు చేయట్లేదు, ధరల స్థిరీకరణ లేదు, వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించలేదు అని చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఏమంటారు సార్? లేదండి, యాక్చువల్గా ఏంటంటే వీళ్ళకి ప్రధాన సమస్య ఏంటంటే అండి, రైతుల అభివృద్ధి అడ్డుకోవడం వీళ్ళకి ప్రధాన సమస్య అండి. ఒకటి వీళ్ళ ప్రభుత్వంలో ఏం చేశారంటే అండి, ఒక రైతు ఎప్పుడైతే ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం అమ్మాలంటే ఆ వాలంటీర్ వెళ్ళి ఆ మాయిశ్చరైజ్ చెక్ చేసి వాడికి కొద్ది కమిషన్ ఇస్తే కానీ ధాన్యం కొనేవారు కాదు ఏది వైసీపీ ప్రభుత్వంలో. అది ఎటువంటిది ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎప్పుడైతే ఆ విధానం మనం ఎప్పుడైతే కట్ చేసామో ఇప్పుడు ప్రస్తుతం రైతు నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం అమ్మడం, నేరుగా అతని అకౌంట్లోకి వితిన్ 24 hours లో డబ్బులు జమ అవడం జరుగుతుంది. కానీ వీళ్ళు ఏం చేశారండి, రైతు కుటుంబంలో హత్యలు అంటే ఆత్మహత్యలకు పాల్పడడం జరిగింది. ఆ డబ్బులు వీళ్ళు జగనన్న అకౌంట్ లో వాడుకోవడం, వీళ్ళ కమిషన్లకి అటు ఇటు తిరగడం, హెలికాప్టర్లకి ఇలా వాడుకున్నారు. కానీ రైతులు ఎప్పుడు పట్టించుకున్నారండి వీళ్ళు రైతులు పట్టించుకోవడం వల్లే కదా మన రైతులంతా ఏకమయ్యి రోడ్లెక్కి ధర్నాలు చేసి ఈ రోజున కూటమి ప్రభుత్వం తెచ్చుకుంది. వీళ్ళు రైతులు నిజంగా పట్టించుకోవడం అయితే విధానం ఉండేది కాదు కదా. ఆ రైతు కన్నీళ్లు జగనన్నకి శాపంగా మారింది. అది వీళ్ళు వాస్తవం గ్రహించుకోలేకపోతున్నారు. ఆ వాస్తవం గ్రహించుకోలేకపోక ఈ రోజు బాధపడుతున్నారు. అయితే ఏమిటనే జరిగే అభివృద్ధిని అడ్డుకోవడం ఎవరి వల్ల అవ్వదు. ఒకటి రైతు ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ఉందో రైతు సంక్షేమమే మన రాష్ట్ర అభివృద్ధి మన దేశ అభివృద్ధి. ఓకే సార్, క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ నాగ శ్రీనివాస్ గారు, అలాగే ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, బండారు వంశీ గారు, తిరుత్తన్ వేణుగోపాల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్లో పాల్గొన్నారు. సో ఓవరాల్గా చూస్తే ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం అభివృద్ధి